ఒక్క సంవత్సరంలోనే 15,000 టన్నుల సైలేజ్ అమ్మిన శ్రీ లక్ష్మీకాంత్ సైలేజ్ ప్లాంట్లో అయితే మనం ఉన్నాము. నాగార్జున రెడ్డి అన్న పేరు. మీ కంపెనీ ఎక్కడైనా లొకేట్ ఉంటుందా? ఇది లొకేషన్ ఎక్కడ మీది? గజ్వేల్ దగ్గర మునుగు అండి. గజ్వేల్ దగ్గర మునుగు. ఇక్కడ కాకుండా మీరు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయన్న? మనం వచ్చేసి ఆంధ్రాలో 3 బ్రాంచ్లు ఉన్నాయండి, తెలంగాణ ఒక బ్రాంచ్. ఓకే, ఇది సైలేజ్ అనేది ఎవరెవరు యూజ్ చేస్తారన్న? లైక్ ఏ పశువు వాటి యూజ్ అవుతాయి ఇవి? నెమరు వేసే జంతువులకి, ఆవులకి, గేదెలకి, మేకలకి, గొర్రెలకి. ఓకే, ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు? మనం వచ్చేసి తెలంగాణ సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్లో ఎక్కువ. ఇది ఫర్మెంటేషన్ ఎన్ని డేస్కి పెడతారన్న? 20 డేస్కి. 20 డేస్కి ఫర్మెంటేషన్ అయితే పెడుతున్నారు. ఇంకొకటి, మీరు ఎవరైనా రైతులకు పంపిస్తే డ్యామేజ్ అయితే రిటర్న్ మనం తీసుకుంటారా? మనమే రిటర్న్ తీసుకుంటామండి. రిటర్న్ తీసుకుంటారు. ఇంకొకటి, ఇది లైఫ్ ఎప్పటి వరకు ఉంటుంది అన్న? ఇదేంటంటే ఓపెన్ చేయకుండా ఉంటే 7 మంత్ అలానే ఉంటుంది. ఓపెన్ చేసినాక ఒక 5 రోజుల్లోనే వాడేసేయాలి. ఇప్పుడు ప్రజెంట్ గా రేట్ ఏం నడుస్తుందన్న? మామూలుగా ప్రజెంట్ వచ్చేసి కేజీ వచ్చి 7 రూపీస్. 7 రూపీస్ నడుస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు ముంగట్లో మనకైతే ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మొక్క ఏమంటే చాలా షార్టేజ్ అయి ఉంటుంది. మీరు రేట్ ఏమైనా పెరుగుతుందా? ప్రజెంట్ అయితే రేట్ ఏం పెరగదు, మా సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. మార్కెట్లో మొక్కజొన్న రేటుని బట్టి మనం కూడా రైతులకి 6.5, 7. ఒక్కోసారి ఏమో 7.50 కూడా పడుతుందండి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ప్రైస్ ఏముందన్నా? మీరు మినిమం ప్రైస్ అంటే 6.50 నుంచి 7.50 దాని మధ్యలోనే ఉంటుంది. ఎప్పుడు దాని మధ్యలో ఉంటుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్, 6.5 నుంచి 7.5 పర్ కేజీ. 100 కేజీల బేల్ అనేది ఇది ఉంటుంది. 20 రోజులు అయితే ఫర్మెంటేషన్కి పెడతారు. ఇంకొకటి, వీళ్ళ ప్లాంట్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీకాంత్ సైలేజ్ అనేది వీళ్ళ ప్లాంట్ ఉంది. హైదరాబాద్ టు సిద్దిపేట హైవే మధ్యలో ఇది ప్లాంటే, మునుగు దగ్గర ఇది ప్లాంటే లొకేట్ అయి ఉంటుంది. ఏ రైతు అయినా మనకు ఎప్పుడైనా వచ్చి డైరెక్ట్గా ప్లాంట్ విజిట్ చేసి, మీరు డైరెక్ట్గా ప్లాంట్ విజిట్ చేసిన తర్వాత చూసుకొని, లైక్ మనకు ఎట్లా చేస్తున్నారు అన్నీ చూసుకొని కొనండి అని ఇక్కడ మనకు అన్న అయితే చెప్తున్నారు. డైరెక్ట్గా మీరు అన్న నెంబర్ స్క్రీన్లో ఉంది, అన్న నెంబర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.